చెప్పండి. చాలామంది అడుగుతుంటారు వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తూ ఉంటుందని. వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, పెద్ద పేగుల క్యాన్సర్ ఇలాంటివి వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. మరి వంశపారంపర్యంగా వచ్చినప్పుడు ఎలా నిర్ధారిస్తాం ఇది వంశపారంపర్యంగా వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకుంటామనంటే దానికి ఒక 2 పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జెనెటిక్ కౌన్సిలింగ్. జెనెటిక్ కౌన్సిలర్ అనేది వేరే ఉంటారు. జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది అదొక డిఫరెంట్ డిపార్ట్మెంట్. ఈ జెనెటిక్ కౌన్సిలింగ్లో ఏం చేస్తారంటే పేషెంట్ వాళ్ళ యాన్సిస్టర్, వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, వాళ్ళ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్, వాళ్ళ థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అంటే వాళ్ళ అక్కన, వాళ్ళ ఫాదరా, మదరా, వాళ్ళ అత్తగారా, వాళ్ళ మామయ్యన, వాళ్ళ గ్రాండ్ ఫాదరా, గ్రాండ్ మదరా, ఎవరికి క్యాన్సర్స్ ఉండే అండ్ ఏ క్యాన్సర్స్ ఉండే అండ్ ఏ వయసులో వచ్చింది, ఏ వయసులో చనిపోయారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ సేకరిస్తారు. దీన్ని ఒక పెడిగ్రీ చార్ట్ అని తయారు చేస్తారు. ఒక పెద్ద చార్ట్ తయారు చేసుకుంటారు. ఇవన్నీ డీటెయిల్స్ సేకరించే వాళ్ళని జెనెటిక్ కౌన్సిలర్ అంటారు. దీస్ డీటెయిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ జెనెటిక్ టెస్ట్స్. ఈ పెడిగ్రీ చార్ట్ తయారు చేసి ఈ డీటెయిల్స్, ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత కొన్ని జీన్ టెస్ట్లు ఉంటాయి. ఈ జీన్ టెస్ట్లు చేసుకున్నప్పుడు కొన్ని పాజిటివ్ నెగిటివ్ వచ్చిన దాన్ని బట్టి వీళ్ళకు ఫ్యూచర్లో వీళ్ళకు వంశపారంపరంగా ఉంది కాబట్టి ఈ టెస్ట్లు పాజిటివ్ వస్తాయి. అంటే అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నందుకే వీళ్ళకి వచ్చిందా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ జెనెటిక్ టెస్ట్లో తెలుస్తుంది. సో జెనెటిక్ కౌన్సిలింగ్, పెడిగ్రీ చార్ట్ ప్రిపేర్ చేయడము, ఫ్యామిలీలో వెనక్కి వెళ్ళి ఎవరెవరికి క్యాన్సర్లోనే తెలుసుకోవడము, అండ్ ఈ జెనెటిక్ టెస్ట్లు చేయడం అనేది జెనెటిక్ కౌన్సిలింగ్లో ఒక భాగము. అప్పుడు మనకు ఫ్యామిలీ హిస్టరీ ఇంపార్టెన్స్ బయటపడుతుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఎందుకు వచ్చింది, ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయనే పాయింట్స్ అని తెలుస్తుంది.